హాయ్ స్టూడెంట్స్. సో ఏపీపీఎస్సీ నుంచి మన కంటిన్యూ నోటిఫికేషన్లు వస్తున్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ అన్ని చిన్న నోటిఫికేషన్స్ ఉంటున్నాయి. మన టీటీడీ రిలేటెడ్ నోటిఫికేషన్స్ కావచ్చు, లేదా ఎండోమెంట్ అయితే కాంట్రాక్ట్ రిలేటెడ్, తర్వాత పాలిటెక్నిక్ లెక్చర్ కావచ్చు, ఇప్పుడు వచ్చే పొల్యూషన్ కంట్రోల్ కావచ్చు. గ్రూప్ 2 అనేది మనకు సంబంధం లేదు కానీ సో వరుసగా ఇంజనీరింగ్ పోస్టులు వస్తున్నాయి. బట్ అన్ని చిన్న నోటిఫికేషన్లు ఉంటున్నాయి అన్ఫార్చునేట్లీ. అట్లీస్ట్ ఇందులో బ్యాక్లాగ్ అన్న క్రియేట్ అవ్వకపోతే, ఒకటి వచ్చిన వాళ్ళు ఇంకోటి రాకపోతే ఇంకొంచెం ఎక్కువ మందికి అవకాశం అనేది ఉంటుంది. సో దాదాపు ఒక 100 పోస్టులు దాకా ఉండొచ్చు మనకు. 30, 40, ఒక 20. అంటే ఇది ఎక్స్క్లూజివ్ సివిల్ పోస్ట్ కాదు, మరి ఇది బేసిక్గా మల్టీ డిసిప్లినరీ ఎలిజిబిలిటీ ఉన్న పోస్ట్. బై డిఫాల్ట్ ఇది ఫస్ట్ నుంచి కూడా మల్టీ డిసిప్లినరీ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పోస్టే మనకి. సో బేసిక్ పే చూడండి, 57,100 to 1,47,000. సో ఇది ఎగ్జాక్ట్లీ మనకు ఏడబ్ల్యూ బేసిక్. ఓకే, అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్. సో ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ వర్క్ ప్రొఫైల్ కంపేర్ టు రెగ్యులర్ ఏడబ్ల్యూ కంటే కూడా బాగుంటుంది. చాలా మంచి పోస్ట్, డెఫినెట్లీ ట్రై చేయొచ్చు మీరు. ఈ వేకెన్సీ రిలేటెడ్ మనం కాంపిటీషన్లో ఉంటామా, ప్రిపేర్ అవుతామా అనేది మీ చాయిస్ కానీ, బట్ జాబ్ వైజ్ అయితే డెఫినెట్లీ వెరీ వెరీ గుడ్ జాబ్. పొల్యూషన్ కంట్రోల్ చాలామంది పర్టికులర్గా ఈ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేసినటువంటి వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేటటువంటి నోటిఫికేషన్ ఈ పొల్యూషన్ కంట్రోల్లో ఉన్న ఎన్విరాన్మెంటల్ ఇంజనీరే. అంటే అది వాళ్ళకు కోర్ జాబ్ లాగా కాబట్టి. ఓకే ఓకే సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 21. అండ్ ఇంపార్టెంట్ డేట్స్, మనకు అప్లికేషన్ డేట్ వచ్చేసి 30 జనవరి నుంచి 19 ఫెబ్రవరి వరకు ఉంది. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ ఆర్ మే 2024. సఫిషియంట్ టైం ఉంది మనకు పాలిటెక్నిక్ లెక్చర్ లాగే. ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. సో మస్ట్ పొసెస్ బీటెక్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్, మెకానికల్, కెమికల్, ఎన్విరాన్మెంటల్. సో ఏదైనా ఈక్వల్ ప్రిఫరెన్స్ ఉంది తప్ప సపరేట్గా ఇవి సివిల్ పోస్టులు, మెకానికల్ పోస్టులు అన్నట్టుగా లేదు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ ప్యాటర్న్ వచ్చినప్పుడు చెప్తాను ఈ విషయం. దీనివల్ల ఉన్న చిన్న డిసడ్వాంటేజ్ ఎవరికి, అడ్వాంటేజ్ ఎవరికి అనేది మాట్లాడదాం. ఇవన్నీ రెగ్యులర్ థింగ్స్ మీరు చూసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వేకెన్సీస్ విషయానికి వస్తే మనకు ఓసీ ఓపెన్లో 10 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ. ఓకే, నెక్స్ట్ స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో ఈ ప్యాటర్న్లో చూస్తే మనకు చాలా పెద్ద మార్పు ఉంది. ఇంతకుముందు మనకు 150-300 ప్యాటర్న్ ఉండి సివిల్ వాళ్ళకు కెమికల్ రిలేటెడ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిలబస్ ఉండేది పొల్యూషన్ కంట్రోల్లో. బట్ ఇప్పుడు సిలబస్ మనం చూస్తే ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్కి ఒక సపరేట్ పేపర్, సివిల్, మెకానికల్, కెమికల్, ఎన్విరాన్మెంటల్ వాళ్ళకి సపరేట్ పేపర్ పెడుతూ మళ్ళీ పేపర్ 3 ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది కాకుండా మళ్ళీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ప్రతి గవర్నమెంట్ జాబ్కి మ్యాండేటరీ చేశారు. ఇది చాలా సింపుల్ ఎగ్జామ్. ఇంజనీరింగ్ వాళ్ళు అయితే జస్ట్ సిలబస్ చూసి ఒక 1 వీక్ తెలియకపోయినా 1 వీక్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే అసలు ఏం ప్రిపరేషన్ లేకుండా కూడా పాస్ అయిపోతున్నారు. ఇది నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్ అంటే ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కాదు, ఆల్రెడీ గవర్నమెంట్ సర్వీస్ ఉన్న వాళ్ళకి కూడా డిపార్ట్మెంట్ టెస్ట్లో ఇది మ్యాండేటరీ చేస్తున్నారు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది. సో ఆల్రెడీ కరెంట్ వర్కింగ్ వాళ్ళు చాలామంది చెప్పారు. ఐ థింక్ ఏపీ సచివాలయం వాళ్ళకు కూడా ఉన్నట్టుంది ఇది పర్మనెంట్ అయ్యే టైంలో. ఓకే, సో ఇది బేసిక్గా చాలా ఈజీ ఎగ్జామ్ సార్, పెద్ద ప్రిపరేషన్ కూడా అవసరం లేదని చెప్పారు రాసినటువంటి వాళ్ళు. బేసిక్ కంప్యూటర్ అండర్స్టాండింగ్, ఇమేజ్ ఎట్లా అప్లోడ్ చేయాలి, పీడిఎఫ్ ఎట్లా అప్లోడ్ చేయాలి, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ రిలేటెడ్ అడిగారని చెప్పారు. దట్టు ఆ మార్క్స్ యాడ్ చేసేది కూడా ఏం లేదు, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ పేపర్ అది మన కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది. ఎక్సెప్ట్ గ్రూప్ 1 తప్ప ఇక మిగిలిన అన్ని ఏపీ గవర్నమెంట్ జాబ్స్కి కూడా ఇది మ్యాండేటరీ ఎగ్జామ్ అయిపోయింది ఇప్పుడు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది. ఓకే, సో ఈ 3 పేపర్స్ క్లియర్ చేసిన తర్వాత, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాతే మీకు కన్ఫర్మ్ అవుతుంది జాబ్ అనేది. ఓకే ఓకే సో ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే అందరూ రాసే పేపర్ వేరు కానీ మార్క్స్ కంపారిజన్లోకి వస్తాయి. సో ఎవరికైనా ఒక పేపర్, ఏదైనా బ్రాంచ్కి పేపర్ ఈజీగా వస్తే ఆబ్వియస్లీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, అందరికీ ఈక్వల్ ఎలిజిబిలిటీ ఉండడం వల్ల. పర్టికులర్గా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ బేసిక్గా వీళ్ళకు రిలేటివ్లీ థియరీ ఎక్కువ ఉంటుంది ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్. అది కాకుండా ఇది బేసిక్గా వీళ్ళ కోర్ బ్రాంచ్ అవ్వడమే కాకుండా ఈ సిలబస్ మొత్తం ఉంది వీళ్ళకు డిఫాల్ట్గా, ఎక్స్ట్రాగా చదివేది ఏం లేదు వాళ్ళకు. అదొక పెద్ద ప్లస్ పాయింట్. చూపిస్తాను మీకు సిలబస్. సో ఫస్ట్ టిపికల్ జనరల్ స్టడీస్ సిలబస్ ఇది మీరు చూసుకోవచ్చు.
నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ చూస్తే మనకు బేసిక్ సేమ్ పిఎల్ రిలేటెడ్ సిలబస్ ఉన్నట్టుంది. నేను మీకు ఏదైతే కంపారిజన్ వీడియో టీటీడీకి పిఎల్కి చేస్తాను అన్నాను. సో ఇది కూడా వచ్చింది కాబట్టి టీటీడీ, పిఎల్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ కలిపి మీకు పీడిఎఫ్ ఇస్తాను, కంపారిజన్ సిలబస్ వీడియో, సిలబస్ పీడిఎఫ్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. సో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో మనకు వాటర్ సప్లై ఇచ్చాడు, వేస్ట్ వాటర్ కూడా ఇచ్చాడు, కానీ ఈ సాలిడ్ వేస్ట్, పొల్యూషన్ ఇవి ఇవ్వలేదు. ఇవి ఇవ్వనప్పటికీ మీరు మళ్ళీ చదవాల్సి ఉంటుంది. మన సాలిడ్ వేస్ట్ అనేది ఎక్కడ చదవాలి అంటే మీరు రాయాల్సినటువంటి పేపర్ 3లో. ఒక్కసారి ఈ పేపర్ 3 సిలబస్, అలానే ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ వాళ్ళ పేపర్ 2 సిలబస్ చూడండి. ఇది ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కదా, ఇదేమో ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మనకున్నది కూడా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగే, బట్ ఇది ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ కాబట్టి 150 మార్క్స్కి రిలేటివ్లీ ఇంకొంచెం డెప్త్గా అడగచ్చు. ఫస్ట్ ఎకోసిస్టమ్ వీళ్ళకున్నది. ఈ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏముంది చూడండి. ఫస్ట్ ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ, ఇదిగోండి ఇక్కడ ఉంది బయోడైవర్సిటీ. నెక్స్ట్ న్యాచురల్ రిసోర్సెస్, ఇక్కడ ఏముంది చూడండి న్యాచురల్ రిసోర్సెస్. నెక్స్ట్ బయోడైవర్సిటీ అండ్ బయోటిక్ రిజర్వాయర్, ఈ బయోడైవర్సిటీ అనేది పైన పెట్టేశారు వాళ్ళు. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్, పొల్యూషన్ అండ్ కంట్రోల్ టెక్నిక్స్. ఓకే, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్, పొల్యూషన్ అండ్ కంట్రోల్. నెక్స్ట్ ఏముంది వాటర్ సప్లై, ఎన్విరాన్మెంటల్ పాలసీ, లెజిస్లేషన్. వాటర్ సప్లై, ఎన్విరాన్మెంటల్ పాలసీ, లెజిస్లేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. సో వీళ్ళ బ్రాంచ్కి ఎంత అడ్వాంటేజ్ ఉంది చూడండి. వీళ్ళు అదే పేపర్ 2 సార్లు రాస్తారు. ప్రతి బ్రాంచ్కి ఈ పేపర్ 3 అనేది కామన్ కదా. ఈ పైన సిలబస్ తీసుకొచ్చి మళ్ళీ ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ వాళ్ళ కింద పెట్టడం వల్ల వీళ్ళకి రిలేటివ్లీ స్కోరింగ్ అడ్వాంటేజ్ ఉంది. బట్ నిజంగా సీరియస్ ఆస్పిరెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చదివి ఇప్పటికీ గవర్నమెంట్ జాబ్లో ఆస్పిరెంట్స్గా సీరియస్గా ఉన్న వాళ్ళ సంఖ్య డెఫినెట్లీ రిలేటివ్లీ చాలా తక్కువ ఉంటుంది. బట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు డెఫినెట్లీ మనము అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఓకే, సో నెక్స్ట్ సిలబస్లో మన ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ టెక్నికల్ వాళ్ళకు ఎంతవరకు కామన్ సిలబస్ ఉంది అంటే, రీసెంట్ టీటీడీ సిలబస్ చదివే వాళ్ళకైతే ఆల్రెడీ మీకు ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అనేది, న్యాచురల్ రిసోర్సెస్ అనేది ఆల్రెడీ ఉంది. ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ కంట్రోల్లో మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ పొల్యూషన్స్, కంట్రోల్ టెక్నాలజీ, ఎయిర్ పొల్యూషను, గ్లోబల్ వార్మింగ్ ఇదంతా తెలిసిందే మీకు. ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్ ఇది మీరు బేసిక్గా జనరల్ స్టడీస్లో చదివేది. రీసెంట్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ ఏం తీసుకున్నారు, ప్రోటోకాల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్, మీటింగ్, న్యాచురల్ స్కోప్ కాంపోనెంట్స్, ఇది మీరు బేసిక్గా జనరల్ స్టడీస్ సస్టైనబుల్ డెవలప్మెంట్లో చదివేది ఉన్నట్టుంది చాలా వరకు. నెక్స్ట్ వాటర్ పొల్యూషన్ కంప్లీట్గా మనకు టెక్నికల్లో తెలిసినటువంటిదే. ఐ థింక్ ఈ ఎకోసిస్టమ్ కూడా మీకు జనరల్ స్టడీస్లో ఉన్నట్టుంది, ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీవి. నెక్స్ట్ అండ్ టీటీడీ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఉంది ఇది. నెక్స్ట్ సోర్సెస్ అండ్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్, ఇంప్యూరిటీస్ ఆఫ్ వాటర్, ఇదంతా మనకున్నదే వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్తో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇక్కడ ఇచ్చాడు, అక్కడ ఇవ్వలేదు. మళ్ళీ సాలిడ్ వేస్ట్, తర్వాత వేస్ట్ వాటర్. సో వాటర్ సప్లై ఇచ్చాడు, వేస్ట్ వాటర్ ఇచ్చాడు, సాలిడ్ వేస్ట్ కూడా ఇచ్చాడు. వాటర్ పొల్యూషన్, వేస్ట్ వాటర్, సాలిడ్ 3 ఇచ్చాడు. జస్ట్ ఇక నాయిస్ పొల్యూషన్ లేదంతే మనకు చెప్పాలంటే. ఎయిర్ పొల్యూషన్ కూడా ఓన్లీ నాయిస్ పొల్యూషన్ తప్ప మిగిలిన ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ మొత్తం పెట్టాడు. ఓకే, వాటర్ సప్లై పైన రాలేదా, పైన కూడా వచ్చినట్టుంది కదా వాటర్ సప్లై, వాటర్ పొల్యూషన్ ఇది. ఓకే, సో వాటర్ సప్లై ఇచ్చాడు మనకు. వాటర్ సప్లైలోనే వాటర్ పొల్యూషన్ ఉంటుంది. సో వాటర్ సప్లై ఉంది, వేస్ట్ వాటర్ ఉంది, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంది, ఎయిర్ పొల్యూషన్ కూడా ఉంది. ఓకే, తర్వాత ఎన్విరాన్మెంట్ పాలసీ, లెజిస్లేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఇది మీకు టీటీడీ రిలేటెడ్ సిలబస్లో ఉంది. అలానే జనరల్ స్టడీస్ రిలేటెడ్లో కూడా ఉన్నటువంటి సిలబస్సే ఉంది చాలా వరకు. కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రీన్ బిల్డింగ్, ఇది ఒకటి ఎక్స్ట్రాగా ఉన్నట్టుంది. అదే మనకు గృహ, ఐజీబీసీ ఇలా డిఫరెంట్ రేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా గ్రీన్ బిల్డింగ్ రిలేటెడ్. ఐ థింక్ ఇది కూడా మీకు టీటీడీలో ఉన్నట్టుంది, కాన్సెప్ట్ ఆఫ్ గ్రీన్ బిల్డింగ్ అనేది. ఇది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. సో ఇది కూడా మీరు ఆల్రెడీ టీటీడీకి చదువుతున్నటువంటి సిలబస్సే. ఓకే, సో నెక్స్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఈ టెస్ట్ చూస్తే మీకు ప్రొఫిషియన్సీ అనేది 60 minutes, మ్యాక్సిమం మార్క్స్ 100. సో ఇందులో మీ కేటగిరీని బట్టి మీకు 40, 35, 30 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇది సిలబస్.
అండ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు మీకు దేనికి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది. ఇదిగోండి అసెస్మెంట్ ప్యాటర్న్. సో ఫస్ట్ ఒక టెస్ట్ పెడతారు ఎంసీక్యూ, అది జస్ట్ 20 మార్క్స్కి ఉంటుంది. తర్వాత ప్రిపేర్ ఏ మోడల్ డాక్యుమెంట్ ఇన్ ఫార్మాటెడ్ మేనర్, దిస్ షుడ్ కవర్ ఎవాల్యుయేటింగ్ టైపింగ్ స్పీడ్, ఆర్గనైజింగ్ ఏ డాక్యుమెంట్ కవరింగ్ సెవరల్ అదర్ ఆస్పెక్ట్స్ సచ్ యాజ్ టేబుల్ ఎట్లా ఇన్సర్ట్ చేయాలి, ఇమేజెస్ వర్డ్ ఆర్ట్ మెయిల్ ఎలా మర్జ్ చేయాలి ఎక్సెట్రా 25% ఉంటాయి. ఎవాల్యుయేటింగ్ టైపింగ్ స్పీడ్కి 15 మార్క్స్ ఉంటాయి. అంటే మీకు కావాల్సింది 40 మార్కులు ఓవరాల్గా, మీరే అవుట్ ఆఫ్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 25. నెక్స్ట్ ఎవాల్యుయేటింగ్ టైపింగ్ స్పీడ్, ఓకే. ఆర్గనైజింగ్ అండ్ ఇన్సర్టింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్, థర్డ్ దానికి మార్కులు రావాలని లేదే. ఓకే. నెక్స్ట్ ప్రిపేర్ అండ్ ఎక్సెల్, సో ఇది కంప్లీట్లీ ఎక్సెల్ రిలేటెడ్. సో ఎక్సెల్ రిలేటెడ్ 20 మార్క్స్ పెట్టారు. నెక్స్ట్ ఐ థింక్ ఈ రెండింటికి కలిపి 15 అయ్యి ఉండొచ్చు బహుశా. ఎవాల్యుయేటింగ్ టైపింగ్ స్పీడ్ అండ్ ఆర్గనైజింగ్ అండ్ ఇన్సర్ట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్, ఓకే. నెక్స్ట్ ప్రిపేరింగ్ పవర్ పాయింట్ ప్రిపరేషన్ రిలేటెడ్ ఒక 20 మార్కులు, ఓకే. సో వీటన్నింటిలో కలిపి మీకు రావాల్సింది ఎంత, 40 మార్కులు. సో పీపీటీ, ఎక్సెల్, వర్డ్లో బేసిక్గా టేబుల్ ఎట్లా వేయాలి, ఇమేజ్ ఎట్లా పెట్టాలి, ఆబ్జెక్ట్స్ ఎట్లా తీసుకోవాలి వర్డ్లోంచి, ఇలా బేసిక్ థింగ్స్. సో ఇంజనీరింగ్ రిలేటెడ్ వాళ్ళు అయితే ఆల్రెడీ మీరు మీ ప్రాజెక్ట్ రిలేటెడ్ వర్డ్ ఎంతో కొంత చేసుంటారు కాబట్టి నాకు తెలిసి పెద్ద విషయం ఏం కాదు ఇది. సో అదే అండి మీరు బేసిక్గా ఈ నోటిఫికేషన్ పరంగా తెలుసుకోవాల్సినది. సో ఇది కాకుండా ఎండోమెంట్ రిలేటెడ్ కాంట్రాక్ట్ జాబ్ నోటిఫికేషన్ కూడా ఒకటి వచ్చింది. దాని గురించి కూడా వీడియోలో మాట్లాడమని స్టూడెంట్స్ అడిగారు. సో అందుకని అది కూడా మాట్లాడదాం అనుకున్నా. ఓకే. సో ఇది బేసిక్గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి. దీని రిక్రూట్మెంట్ మనకు ఏపీపీఎస్సీ నుంచి జరగడం లేదు. సో ఆ బోర్డు కూడా ఏదో ఉంది, చూపిస్తాను దాని రిలేటెడ్ కూడా. సో అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబిలిటీ ఆఫ్ ఏడబ్ల్యూ సివిల్, ఏడబ్ల్యూ ఎలక్ట్రికల్, టెక్నికల్ అసిస్టెంట్ సివిల్. సో మొత్తం సివిల్ వాళ్ళకైతే 2 ఉన్నాయి మనకు, ఏడబ్ల్యూ సివిల్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్. ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ త్రూ కండక్టింగ్ రిటర్న్ టెస్ట్, లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్. సో ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ అండి. మీరు అప్లికేషన్ ప్రింట్ తీసుకుని ఫిల్ చేసి డీడీ తీసి వీటన్నిటిని కొరియర్ చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడికి కొరియర్ చేయాలనేది కూడా మనకు మెన్షన్ చేశారు. ఓకే. వేకెన్సీస్ విషయానికి వస్తే మనకి ఏడబ్ల్యూ సివిల్కి 35 వేకెన్సీలు ఉన్నాయి. సో ఇది బేసిక్గా కాంట్రాక్ట్ జాబ్ కాబట్టి దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ మనం మాట్లాడుకుంటే, అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ టర్మ్లో ఒకవేళ కంటిన్యూ అయితే ఎప్పటికైనా పర్మనెంట్ అవుతుంది అని ఒక హోప్తో ఉంటారు స్టూడెంట్స్. ఒకవేళ పర్మనెంట్ అయినా కూడా మీకు ఏడబ్ల్యూ క్యాడర్ నాకు తెలిసి డైరెక్ట్గా ఫిల్ చేయడానికి కుదరకపోవచ్చు, చాలా రూల్స్ అడ్డం వస్తాయి మీకు. డైరెక్ట్ అంటే త్రూ పబ్లిక్ రిక్రూట్మెంటే రావాలి కాబట్టి అట్లాంటి రిక్రూట్మెంట్లో ఎక్కువ సంవత్సరాలు కాంట్రాక్ట్ చేసిన వాళ్ళకు ఏదైనా మార్క్స్ యాడ్ చేయడము, ఇలాంటి అడ్వాంటేజ్. అది ఎక్కువ సంవత్సరాలు ఉంటేనే 3-4 ఏళ్ళు పనిచేసే వాళ్ళకి ఏం అడ్వాంటేజెస్ ఉండవు కాంట్రాక్ట్ రిలేటెడ్లో, అక్కడ కొంచెం ప్లస్ పాయింట్ ఉండొచ్చు. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ కేస్ ఒకవేళ ఈ జాబ్ పోయిందనుకోండి, ఈ ఎక్స్పీరియన్స్ అంత యూజ్ అవ్వదు. మెయిన్ ప్రాబ్లం అది. ఎందుకంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఎక్కువగా మీకు మెయింటెనెన్స్ రిలేటెడ్, మేనేజ్మెంట్ రిలేటెడ్ రోలే ఎక్కువ ఉంటుంది ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ రిలేటెడ్ కంటే కూడా. సో ఎక్కువ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్ మెయింటెనెన్స్ చేయడం కానీ, సూపర్విజన్ చేయడం కానీ ఎక్కువ ప్రైవేట్ వాళ్ళే పనిచేస్తూ ఉంటారు కాబట్టి ప్రైవేట్ వాళ్ళకు వచ్చినంత నాలెడ్జ్ జనరల్గా గవర్నమెంట్ వాళ్ళకి రాదు. అండ్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వస్తుందా లేదా అనేది కూడా మనకు కన్ఫర్మేషన్. చాలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మనకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో ఉన్న పరిచయాన్ని బట్టి కొన్ని చోట్ల ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తారు, కొన్ని చోట్ల ఇది కాంట్రాక్ట్ జాబ్ అని చెప్పాం కదా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎట్లా వస్తుంది ఇట్లా కూడా మాట్లాడతారు కొన్ని చోట్ల. సో అప్పుడు ఏంటంటే మనకు ఎలిజిబిలిటీ ఏజ్ పోతుంది. నేనే అప్లై చేయొద్దు అనడం లేదు, కానీ వచ్చేసింది జాబ్ అని రిలాక్స్ అయితే అవ్వకండి. ఇదంతా సెటిల్ అయ్యే జాబ్ కాదని నా ఒపీనియన్. శాలరీ విషయంగా వస్తే మనకు ఆల్మోస్ట్ 35,000 ఎంత ఉంది, డెఫినెట్లీ డీసెంట్ శాలరీ. బట్ గ్రోత్ రిలేటెడ్ ఇప్పుడు మీకు సంవత్సరానికి 1000 రూపాయలు పెంచుతామని వాడే రాసేసాడు, అది మీ గ్రోత్. సంవత్సరానికి 1000 రూపాయలు ఎట్లా సరిపోతుంది గ్రోత్? సో ఇది సెటిల్ అయ్యేటటువంటి జాబ్ కాదు. ఇప్పుడు ఏపీ సచివాలయంలో అయినా పర్మనెంట్ అయిన తర్వాత మీకు 30,000 ఎంత వస్తుంది తెలియదు నాకు, ఎంత వస్తుందో శాలరీ. అట్లీస్ట్ ఆన్ పేపర్ అయితే మీకు సిటీసీ 30,000 ఉంది అనుకుంటున్నాను, బట్ అది పర్మనెంట్ అట్లీస్ట్. సో ఈ పర్మనెంట్ అనే ట్యాగ్ కూడా లేదు కదా దీనికి. సో అప్లై చేయండి, ఒకవేళ జాబ్ వస్తే జాయిన్ అవ్వండి, బట్ సెటిల్ అవ్వకండి. ఓకే, ప్రైవేట్లో గ్రోత్ ఉన్న సైడ్ అయినా వెళ్ళండి. ఒక మంచి ఎంఎన్సీలో జాబ్ వస్తే డెఫినెట్లీ దట్ ఈస్ బెటర్ దాన్ దిస్ అని అంటాను నేనైతే. ఓకే, ఇది నా ఒపీనియన్. ఓకేనా, రైట్. సో ఎలిజిబిలిటీ విషయానికి వస్తే బీఆర్ బీటెక్ ఫర్ ఏడబ్ల్యూ
అండ్ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే 35,000 ప్లస్ యాన్యువల్ ఇంక్రిమెంట్ 1,000 రూపాయలు. అంటే సంవత్సరానికి మీకు నెలకు 1,000 రూపాయలు పెరుగుతుందన్నమాట ఎవ్రీ ఇయర్. ఇది ఫిక్స్డ్. మీరు ఎలా ఎదగాలి అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు గవర్నమెంట్లో. అదే ప్రాబ్లం. ప్రైవేట్లో అనుకోండి మన కంపెనీలు మారచ్చు, ఇలా రకరకాల. బట్ ఆపర్చునిటీస్ తక్కువ, వర్క్ ఎక్కువ ప్రైవేట్ రిలేటెడ్, బట్ గ్రోత్ రిలేటెడ్ కూడా అడ్వాంటేజ్ అనేది మనకు ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ట్రా అలవెన్స్ 2,000 ట్రావెల్ అలవెన్స్ ఉంటుంది, 1,000 రూపీస్ ఫోన్ ఛార్జ్ అలవెన్స్ ఉంటుంది. సో కన్సాలిడేటెడ్ పే లాగే ఇస్తున్నారు అనమాట మీకు. ఇంకా ఎక్స్ట్రా అలవెన్సెస్ అనేవి ఏమి ఉండవు, పర్మనెంట్ జాబ్ కాదు కాబట్టి. సో ఇది టెంపరీగా ఏదైనా పర్టికులర్ ప్రాజెక్ట్ కోసం తీసుకుంటున్నారా, లేదా రెగ్యులర్ రిక్రూట్మెంట్ అయితే ఎక్స్పెన్స్ ఎక్కువ అవుతుందని కాంట్రాక్ట్ వాళ్ళని తీసుకొని అలా ఉంచేస్తారా అనేది మనకు తెలియదు. అలా ఉంచినా కూడా ఓవర్ ద పీరియడ్ మీరు బాధపడతారు. ఎందుకంటే ఇప్పుడు 35,000 ఉంది. ఇది సడన్ గ్రోత్ పాయింట్ ఎక్కడ అంటే పే రివిజన్ రిలేటెడ్ కూడా కాంట్రాక్ట్ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది ఏముంటుంది చెప్పండి. 10 సంవత్సరాల తర్వాత మీ శాలరీ ఎంత ఉంటుందండి? 35,000 ప్లస్ 10 అంటే 45,000 ఉంటుంది. అదే రెగ్యులర్ ఏడబ్ల్యూ అయితే 10 సంవత్సరాలకి ఎంత అవుతుంది? ఆన్ అండ్ యావరేజ్ వాళ్ళకు 6 నుంచి 7 సంవత్సరాల లోపు వాళ్ళకు డబల్ అవుతుంది శాలరీ. ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం, గవర్నమెంట్ జాబ్లో గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది అని. ఎందుకంటే వాళ్ళకి పే రివిజన్ వస్తుంది 5 సంవత్సరాలకు ఒకసారి. సో 6 సంవత్సరాలు కాకుండా 10 సంవత్సరాలకి డబుల్ అయిందనుకున్న ఈరోజు 70,000 ఉన్నది తర్వాత 1,40,000 అవుతుంది. వరస్ట్ కేసు చెప్తున్నా నేను. ఇంకా వరస్ట్ కేసులో కూడా 10 సంవత్సరాలకైతే డబుల్ అవుతుంది కదా శాలరీ. అదే లీస్ట్ గ్రోత్ అంట నేను బేసిక్గా. గవర్నమెంట్ జాబ్లో ఉన్నదే గ్రోత్ తక్కువ. సో దానికంటే దీంట్లో ఇంకా తక్కువ ఉంది కాబట్టి కరెంట్లీ జాబ్ లేనటువంటి వాళ్ళకి డెఫినెట్లీ 35,000 అంటే తక్కువ అమౌంట్ ఏం కాదు, సెటిల్ అయ్యే జాబ్ కాదు. ఓవర్ ద పీరియడ్ మీరు డెఫినెట్లీ ఇంకా మంచిదానికి ట్రై చేస్తూ ఉండండి. ఓకేనా. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ రిలేటెడ్ విషయానికి వస్తే మనకు 25,000 స్టైఫండ్, 2,000 ట్రావెల్ అలవెన్స్, 1,000 రూపాయలు ఫోన్ ఛార్జెస్ ఇచ్చారు. ఓకే, కన్సాలిడేటెడ్ పే. అండ్ ఈ పోస్టులలో కూడా మళ్ళీ మనకు రిజర్వేషన్ కూడా ఉంది. మరి గవర్నమెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి మేబీ రిజర్వేషన్ కూడా పెట్టారేమో కాంట్రాక్ట్ జాబ్స్కి కూడా. నెక్స్ట్ అప్లికేషన్ విషయానికి వస్తే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ చూడొచ్చు. మనకు 35 పోస్టులు ఏడబ్ల్యూ ఉన్నాయి. అలానే టెక్నికల్ అసిస్టెంట్ రిలేటెడ్ చూస్తే మనకు 30 పోస్ట్స్ ఉన్నాయి. సో టెక్నికల్ అసిస్టెంట్కి ఐ థింక్ 25,000 ఉన్నట్టుంది మనకు కన్సాలిడేటెడ్ పే ప్లస్ అలవెన్స్. మనకు జోనల్ వేకెన్సీలు ఏమి ఇవ్వలేదు, జస్ట్ కేటగిరీ వైజ్ వేకెన్సీలు ఇచ్చారు ఇందులో. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ విషయానికి వస్తే ఇది మీరు ఫిజికల్గా ఫిల్ చేయాల్సినటువంటి ఫామ్. ఇది అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎండోమెంట్. సో నేము, క్యాపిటల్ నేము, ఈమెయిల్ అడ్రస్, పర్మనెంట్, ఇవి బేసిక్ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాల్సినటువంటివి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఓకే, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఫర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్, డిక్లరేషను. ఓకే, ఇక్కడ చూడండి ఈ హాల్ టికెట్ నెంబరు ఉంది. ఆబ్వియస్లీ మనకు హాల్ టికెట్ నెంబర్ ఇంకా రాలేదు కాబట్టి ఇది వదిలేసి మీరు హాల్ టికెట్ రిలేటెడ్ డేటా కూడా మీరు ఫిల్ చేసి సెల్ఫ్ అటెస్ట్ చేయాలి. సెల్ఫ్ అటెస్ట్ అంటే మీరు సైన్ చేయాలి ఫోటో మీద. సో డ్యూలీ సెల్ఫ్ అటెస్ట్ అని ఇచ్చాడు. సో ఇది కూడా మీరు అలాంగ్ ది ఫామ్, అలాంగ్ ద అప్లికేషన్ ఫామ్ ఇది కూడా మీరు నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్ విత్ అప్లికేషన్ ఫామ్, డీడీ నెంబరు, డేటు, టువర్డ్స్ ద ఫీ ఆఫ్ 500 రూపీస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా. సో ఇది రిక్రూటబుల్ బోర్డ్ అయి ఉంటుంది మనకు. నెక్స్ట్ ఫోటో కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఎస్ఎస్సి, ఒరిజినల్ డిగ్రీ, టెక్నికల్ క్వాలిఫికేషన్, ఎనీ క్యాస్ట్ సర్టిఫికేట్, రిజర్వేషన్ బీసీ సర్టిఫికేట్ ఆర్ ఎస్సీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, ఆధార్ కార్డ్. ఇది కాకుండా 1 సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ టు బి అటాచ్డ్ విత్ అప్లికేషన్ ఫామ్. సో మీ అడ్రస్ మెన్షన్ చేసినటువంటి ఎన్వలప్ కూడా ఒకటి 10 ఇంచ్ బై 4.5 ఇంచ్ ఎన్వలప్ కూడా ఒకటి మీ అడ్రస్ మెన్షన్ చేసి పంపాలంట. బహుశా నాకు తెలిసి ఏమన్నా మీరు ఫిల్ చేసినటువంటి హాల్ టికెట్ మీకు ఫిజికల్గా మళ్ళీ రిటర్న్ ఆ ఎన్వలప్లో పంపిస్తారేమో మరి, ఈ సైజుని బట్టి అనుకుంటున్నాను. మరి నేనైతే పంపించాల్సినటువంటి అడ్రస్ కూడా మీకు మెన్షన్ చేశారు గచ్చిబౌలిలో. సో ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద, సో అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ ఎన్క్లోజర్స్ అన్నీ కూడా అలాంగ్ విత్ ద డీడీ నెంబర్ మీరు మెన్షన్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఓకే, సో అప్లికేషన్ ఫీ. సో అప్లికేషన్ ఫీ రెండింటికి సపరేట్గా ఉందండి. ఎందుకంటే ప్రీవియస్ అప్లికేషన్ చూస్తే మీకు అసిస్టెంట్ ఇంజనీర్ ఉంది అంటే మీరు 2 పోస్టులు సపరేట్గా పంపించాల్సి ఉంటుంది. అంతే, దీని హాల్ టికెట్ కూడా సపరేట్ ఉంది. సో 2 అప్లికేషన్లు సపరేట్గా అప్లై చేసి
సపరేట్గా మీరు కొరియర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ కైండ్ ఆఫ్ ఎన్క్లోజర్స్. ఓకే, నెక్స్ట్ ఓకే స్టాండర్డ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్. ఓకే, నెక్స్ట్ సిలబస్ విషయానికి వస్తే ఏడబ్ల్యూకి కంప్లీట్ గేట్ సిలబస్ పెట్టాడు, జస్ట్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఒక్కటి తీసేశాడు ఏడబ్ల్యూకి. గేట్ ఎగ్జామ్ సివిల్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఫౌండేషను, వాటర్ రిసోర్స్. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రికల్ వాళ్ళ సిలబస్. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్. సో అది సేమ్ గేట్ సిలబస్. గేట్ సిలబస్ అంటే గేట్ స్టాండర్డ్ అని కాదండి, జస్ట్ గేట్ సిలబస్ అంతే. మరి కాంట్రాక్ట్ జాబ్కి మీరు గేట్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ రిలేటెడ్ సిలబస్ మనకు ఎస్ఎం, ఎఫ్ఎం, పెద్ద తేడా ఏమి ఉన్నట్లేదు దీంట్లో కూడా. ఎయిర్ అండ్ నాయిస్ పొల్యూషన్, సాలిడ్ వేస్ట్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. అచ్చా, ఇది మన రెగ్యులర్ టీటీడీ సిలబస్ లాగా అనిపిస్తుందండి. అదే సేమ్ కాపీ పేస్ట్. హైడ్రాలజీ, ఇరిగేషన్, సర్వింగ్, అదే సేమ్. ఎస్ఎం 2 సార్లు వచ్చింది. ఆర్సీసీ ఈ లైన్ కూడా మారలేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ టీటీడీ సిలబస్ ఇది. సో టీటీడీ కాపీ పేస్ట్ సిలబస్ ఇది మనకు దీని రిలేటెడ్. సో టీటీడీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు టెక్నికల్ అసిస్టెంట్ రిలేటెడ్ మళ్ళీ సపరేట్ ప్రిపేర్ అయ్యేది ఏం లేదు. అక్కడ టెక్నికల్ అసిస్టెంట్ ఆర్ ఏఈ సిలబస్ ఏదైతే ఉందో సేమ్ అదే సిలబస్ ఉంది మనకి ఇక్కడ కూడా. సో దట్స్ ఆల్ అబౌట్ దీస్ నోటిఫికేషన్. ఇంకా ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా తప్పు చెప్పినా, ఏదైనా మిస్ అయినా మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. డెఫినెట్లీ ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.